హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పైనాపిల్ కేసరిని ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా మనకి పెళ్ళిళ్ళలో పెట్టేటువంటి పైనాపిల్ కేసరి లాగే అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ పైనాపిల్ కేసరిని తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ని వేడి చేసుకొని ఇందులోకి అరకప్పు నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ముందుగా వేసుకొని ఇది కాస్త కాగిన తర్వాత ఇందులోకి కొన్ని కాజుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు కిస్మిస్లని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదంని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాజు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షలను కూడా వేసుకొని దీన్ని కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు రవ్వని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఈ రవ్వ కేసరి అనేది చాలా బాగొస్తుంది, లేకపోతే ముద్దగా తయారవుతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇదే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లోకి మిగిలినటువంటి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పైనాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వను తీసుకుంటున్నాం కాబట్టి 1 కప్పు పైనాపిల్ ముక్కల్ని కనుక వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి 2.5 కప్పుల నీళ్ళని ఈ పైనాపిల్ ముక్కల్లోకి పోయాలి. మీరు పైనాపిల్ ముక్కల్ని డైరెక్ట్గా తీసుకోకుండా మిక్సర్ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయి అందులో ఉండేటువంటి ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ సమయంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని ఇందులోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఇది కాస్తంత దగ్గర పడిపోయి ఇందులో ఉండేటువంటి నీళ్ళు మొత్తం పూర్తిగా ఇంకిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా కూడా పూర్తిగా రవ్వని పీల్చేసుకున్న తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను. అంటే నేను తీసుకున్నటువంటి పైనాపిల్ అనేది స్వీట్ ఎక్కువగా ఉంది కాబట్టి 1 కప్పు యాడ్ చేశాను. ఒకవేళ స్వీట్లెస్గా ఉన్నట్లయితే మరొక 1/2 కప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయి ఈ రవ్వలోకి బాగా కలిసిపోవాలి. ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా లిక్విడ్గా తయారవుతుంది. ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు ద్రాక్షని యాడ్ చేసుకొని అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యూజ్ చేయకుండా ఇక్కడ కుంకుమ పువ్వు నీళ్ళని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ కేసరికి కాస్తంత కలర్ అనేది వస్తుంది. మీరు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇందులోకి వేసుకొని ఒక్కసారి ఇలా జస్ట్ అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన రవ్వ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది, అలాగే మనకి ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఎంతసేపు అయినా సరే గట్టి పడకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు గరిటెతో తీసుకున్నప్పటికీ కూడా ఇది అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా మనకి పెళ్ళిళ్ళలో పెట్టేటువంటి పైనాపిల్ కేసరి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్లో మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.